బుజ్జావా తాత ఈ ఆప చెట్టు కింద ఎంత చల్లగా ఉన్నదిరా. అవును తాత, ఇది ఎండాకాలం ఎంత చల్ల గాలి వస్తుంది. అవును, మునుపైతే మేము పోరగాళ్ళప్పుడు ఇంటికో యాప చెట్టు ఉండేది, ఎంత చల్లగా ఉండేదిరా. అవునా? అన్ని ఇప్పుడు జంగల్ చెట్ల కంటే ఇది ఫస్ట్ గురత్తది, చల్లగా మన మన ఐస్ కింద ఉన్నట్టుంటదిరా. అవును తాత, చల్లగా ఉంటది నిజంగా, చల్లగా ఉన్నది. ఇప్పుడు ఎంత చల్లగా వస్తుంది చూడు. అదే ఇది మళ్ళా ఇది ఎన్ని రకాల పని చేస్తుంది. ఇప్పుడు చల్లదనానికి ఉన్నది, ఇది ఇంటి ముంగట పెట్టుకుని అయితే ఇంకా బాగా చల్లగా ఉంటది మనకు. అవును, ఇది దీని ఆకు షుగర్ కు తింటారు పొద్దుగాల పడిగడుపున. మళ్ళా దీని చెక్క తీసుకొని దీని చెక్క ఏం చేయాలంటే మెత్తగా దంచాలి. మెత్తగా దంచి ఒక కొత్త గురిగిలో నానేయాలి. నానేసి నవ్వుతున్ను ఇది రెండు కలిపి నానేసి ఇది తాగి ఒక 3-4 పూటలు తాగితే అరికాళ్ళ మంటలు సలవ చేసుకొత్తది. ఇది ఫుల్ సలవ. ఇప్పుడు ఎండాకాలం చలవ చేస్తుందా ఇది? ఎండాకాలం సలవ చేస్తుంది. ఇది దాగిందంటే చెమటకాయ పుట్టది. అంతేనా? మంచిగా ఉంటది. నున్నగా పెయి మీద చెమటకాయ అనేది ఉంటే లేకుండా పోతది. అవునా? ఇంకేం పని చేస్తుంది ఇది? ఇది ఇంకా ఇక ఏం పని చేస్తుంది, ఇక షుగర్ కు వీటికే. షుగర్ కూడా పని చేస్తుందా? షుగర్ కు ఆకులు తినాలరా రోజు. పొద్దుగాల ఒక 3-4 ఆకులు తీసుకొని నైలు మింగాలి. ఇక నైలు మింగితే పడిగడుపున ఒక అట్టే చేయాలి. ఒక 10 రోజుల దాకా చేస్తే షుగర్ కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ వస్తుందా? కంట్రోల్ వస్తుంది. ఎండాకాలం పోషమ్మ అయితే తెలుసారా బుజ్జా? తెలుస్తా. మేము చికెన్ పాక్స్ అంటాం దాన్ని. అయితే అదంతా మన ఇట్లా బొగ్గలు పొడిచినట్టు. అవును, అంత చిన్న చిన్నగా చెమటకాయలు అంత పోషమ్మ అవుతుంది. అవును, ఆ పోషమ్మ అయినప్పుడు ఏం చేయాలంటే ఆకు దుసుకపోవాలి. యాపాకు దుసుకపోయి పసుపు వేసి మెత్తగా నూరాలి. మెత్తగా నూరి అంత ఉన్న కాడ అల్ల అంత ఇట్లా రాయాలి. ఇట్లా రాస్తే ఇక అవి అన్ని పోతాయి. కాకపోతే ఎన్నో ఓటి మిగిలిపోతుంది, ఓటి పోకుంటుంటది. కానీ ఒకటి ఉంటదా తాత? అయితే ఒకటి ఉంటదా పోకుండా? ఎన్న దబ్బనకు అట్లే ఉంటది ఒకటి. ఇక కానీ అదంతా అయితే మంచిగా అవుతుంది నున్నగా, అవి లేకుండా పోతాయి. దీని పువ్వు ఉగాది పచ్చళ్ళు వేసుకుంటారు. అవును తాత. వెళ్ళపోతే పండ్లు పండుతుంది. ఇక అవును తాత, యాపకాయలు తింటారు. తింటే మనకు ఒంటికి మంచిది. యాప పండ్లు తింటేనా? యాప పండ్లు తింటే చెమటకాయ పుట్టకుండా మంచి సల్వదానానికి మంచి పని చేస్తుంది. చేదుండదా తాత మరి వేపకాయ? పండ్లు చేదు ఉండయిరా, బాగా చేదుండవా? కొంచెం ఉంటది కానీ చేదు ఉండయి. అవునా? నువ్వు తింటావా? నేను సంవత్సరానికి దాదాపు 2 కిలోల పండ్లు తింటా నేను. ఇవా యాప చెట్టు పండు పండిందంటే ఇక చెట్ల కిందికి వస్తా వచ్చి తినుడే. మంచిది కాదురా ఒంటికి. అవును తాత, ఎంత మంచిది. సరే తాత, పోదామా? పోదాం.